ప్రియమైన బంధుమిత్రులకు నా హృదయపూర్వక నమస్కారాలండి. విషయం ఏంటంటే తేదీ 24/11/2024 తేదీన విజయనగరం జిల్లా ఎస్కోట్ దరిలో ఉన్నటువంటి శ్రీ శంబల నగరి గాయత్రి మాత ఆశ్రమాన్ని సందర్శించడం జరిగింది. అక్కడ నేను పొందే అనుభూతిని షేర్ చేసుకోవాలనేటువంటి ఒక సత్సంకల్పంతో ఈ వీడియో చేస్తున్నాను. నిజంగా ఒక అద్భుతమైన అనుభూతి అండి ఇది. ఏ దేవాలయాల్లో కూడా దేవతామూర్తుల్ని స్పృశించే అవకాశం మనకివ్వరు. అలాంటిది ఈ గాయత్రి మాత పాదాలని తాకి ఆమె అనుగ్రహాన్ని పొందే అవకాశం మనకు కల్పించారు. గోశాల ప్రదక్షిణలో, గాయత్రి మాత ప్రదక్షిణలో ఆ శంఖారావం, ఆ ఘంటాధ్వానం తాలూకా వైబ్రేషన్స్, ఒక ఔషధ పానీయాలు, చక్కని శిక్షణా తరగతులు, ఆ ఋషివల్యుల తాలూకా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు, ఆ ఆకాశ దీపం, ఇవన్నీ చూస్తే ఏదో ఒక శరీరంలో ఒక ఆధ్యాత్మికత ఆవాహనం అయినట్టు అయ్యిందండి. చక్కని భోజనాలు ఏర్పాటు చేశారు. ఏ విధమైన నైవేద్యాలు యాక్సెప్ట్ చేయలేదండి. ఇది ఋషి కేంద్రం, పర్యాటక కేంద్రం కాదు. నిర్మలంగా ఉండండి. వాళ్ళకి కావాల్సిందంతా మౌనం, నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దంలో ఏదైనా చేసుకోవచ్చని అనుమతి ఇచ్చారు. అంటే వీడియో కూడా తీసుకునే అవకాశం మనకి ఇచ్చారు. మన పరిధిలో మనం చక్కగా మౌనంగా వీడియో తీసుకునే అవకాశం కూడా మనకి కల్పించారు. చాలా సంతోషించాను, చాలా అనుభూతి పొందానండి. ఎక్కడా లేని అనుభూతిని మీతో చెప్తున్నాను. మన పరిధిలో మనం అనేక దేవాలయాలు చూస్తాం, క్షేత్రాలు చూస్తాం, కానీ దానికి భిన్నమైనదండి ఇది. ఒక్కసారైనా చూసి రావాలని మనసారా నేను కోరుకుంటున్నాను. చక్కని దృశ్యాన్ని చూశాను. ఆ దృశ్యాన్ని మీరు కూడా చూడాలన్నటువంటి ఒక తపనతో మీకు ఈ విషయాన్ని చెప్తున్నానండి. చక్కని అనుభూతిని పొందాను. ఈ అనుభూతి కూడా మీరు పొందాలన్నటువంటి ఒక సత్సంకల్పంతో మీకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయిగా బ్రతుకుదాం, ఆరోగ్యంగా బ్రతుకుదాం, ఆనందంగా బ్రతుకుదాం, ఆధ్యాత్మికతతో కూడా బ్రతుకుదాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నమస్కారం.